ప్రశ్న: కింద ఇచ్చిన పటంలో బీసీ డిఈకి సమాంతరంగా ఉంది. కోణం బీఏసీ = 35 డిగ్రీలు మరియు కోణం బీసీఈ = 102 డిగ్రీలు అని ఇవ్వబడినది. మొదటిది కోణం బీసీఏ, రెండోది కోణం ఏడీఈ, మూడోది కోణం సిఈడి. ఈ మూడు కోణాల కొలతలు కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో బీసీ డిఈకి సమాంతరంగా ఉంది. కోణము బీఏసీ = 35 డిగ్రీలు, అలాగే కోణము బీసీఈ = 102 డిగ్రీలు అని ఇచ్చారు. ముందు మనం మొదటిది కనుక్కుందాం. అదేంటి అంటే కోణం బీసీఏ. పటం నుండి మనకి ఈసీఏ అనేది ఒక సరళ కోణం అవుతుంది. అంటే యాంగిల్ ఈసీఏ = 180 డిగ్రీలు అవుతుంది. ఈ సరళ కోణంలో బిందువు సి వద్ద రెండు కోణాలు ఉన్నాయి. అవేంటి అనేది చూద్దాం. కోణము ఈసీఏ = కోణము ఈసీబీ ప్లస్ కోణం బీసీఏ. ఈసీఏ అంటే విలువ ఎంత? 180 డిగ్రీలు. 180 ఈసీబీ అంటే 102 డిగ్రీలు ప్లస్ బీసీఏ. ఈ ప్లస్ 102 అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు బీసీఏ విలువ ఏమవుతుంది? బీసీఏ = 180 డిగ్రీలు మైనస్ 102 డిగ్రీలు. 180 మైనస్ 102 అంటే దాని విలువ 78. అంటే కోణము బీసీఏ = 78 డిగ్రీలు. మొదటిది కనుక్కుందాం. ఇప్పుడు రెండోది కనుక్కుందాం. రెండోది కోణం ఏడీఈ. దీనికోసం ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏబీసీ అనే త్రిభుజాన్ని తీసుకుందాం. ఇది ట్రయాంగిల్ ఏబీసీ. ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తము 180 డిగ్రీలు అని మనకు తెలుసు. అంటే ఈ మూడు కోణాలు ఏంటి అంటే కోణం సిఏబి ప్లస్ కోణం ఏబీసీ ప్లస్ కోణము బీసీఏ = 180 డిగ్రీలు. కోణం సిఏబి విలువ 35 డిగ్రీలు అని మనకి ప్రశ్నలో ఇచ్చారు. 35 ప్లస్ కోణం ఏబీసీ ప్లస్ కోణం బీసీఏ విలువ ఇందాక మనం కనుక్కున్నాం 78 డిగ్రీలు = 180 డిగ్రీలు. 35 ప్లస్ 78 దాని విలువ ఎంత? 113. అంటే కోణము ఏబీసీ ప్లస్ 113 డిగ్రీలు = 180 డిగ్రీలు. ఈ ప్లస్ 113 అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే దాని విలువ ఏమవుతుంది? కోణము ఏబీసీ = 180 డిగ్రీలు మైనస్ 113 డిగ్రీలు. 180 మైనస్ 113 అంటే 67 డిగ్రీలు. అంటే కోణము ఏబీసీ = 67 డిగ్రీలు వచ్చింది. మనకి ప్రశ్నలో బీసీ డిఈకి సమాంతరంగా ఉంది అని ఇచ్చారు. అంటే బీసీ ప్యారలల్ టు డిఈ. ఇక్కడ 67 ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? 67 ఉంటుంది. ఎందుకు అంటే ఆ రెండు సదృశ్య కోణాలు, అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి. అంటే కోణము ఏబీసీ = కోణము ఏడీఈ అవుతుంది. అంటే కోణం ఏడీఈ = 67 డిగ్రీలు వస్తుంది. ఇప్పుడు మనం రెండోది కనుక్కున్నాం. ఇప్పుడు మూడోది కనుక్కుందాం. మూడోది కోణము సిఈడి. ఇప్పుడు మనం పటంలో కనుక్కున్నవి రాద్దాం. కోణం బీసీఏ విలువ ఎంత వచ్చింది? 78 డిగ్రీలు వచ్చింది. కోణం ఏబీసీ విలువ ఎంత వచ్చింది? 67 డిగ్రీలు వచ్చింది. అలాగే కోణం ఏడీఈ విలువ ఎంత వచ్చింది? 67 డిగ్రీలు వచ్చింది. మనకి ప్రశ్నలో బీసీ ప్యారలల్ టు డిఈ అని ఇచ్చారు. అంటే బీసీ డిఈకి సమాంతరంగా ఉంది అని. ఇప్పుడు ఈ పటంలో ఇక్కడ 78 డిగ్రీలు ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? 78 డిగ్రీలో ఉంటుంది. ఎందుకంటే అవి సదృశ కోణాలు, అంటే కరస్పాండింగ్ యాంగిల్స్. బీసీఏ = సిఈడి అవుతుంది. బీసీఏ = 78 డిగ్రీలు కాబట్టి సిఈడి కూడా 78 అవుతుంది. మనం ఈ మూడు కనుక్కున్నాం.
ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.